జరిగింది ఏంటంటే పిఏడిఏ కార్యక్రమంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించలేదు, సీఎం చంద్రబాబు గారి ఫోటో పెట్టలేదు అనేసి వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వర్మ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే పిఏడిఏ ప్రాజెక్టు చైర్మన్ సారీ చెప్పారు, ఫోటో పెట్టడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత వచ్చిన జనసేన కార్యకర్తలు ఆయనతో ఘర్షణకి దిగటంతోనే అసలు గొడవ స్టార్ట్ అయింది. ఏంటి అసలు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకు ఈ గొడవలు ఆగడం లేదు? ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, మనం 2 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. అడపాదడప ఎప్పుడు 2 పార్టీల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. యాక్చువల్గా మీరిద్దరు కూటమిలో ఉన్న 2 పార్టీలు. చెప్పండి అజయ్ గారు. అనుష గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకి వైకేటీవీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. కూటమిలో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అంటారు. అసలు అది కరెక్ట్ ఓడే కాదు అనుష గారు. మరి వాళ్ళు జరిగింది 175 నియోజకవర్గాలు అనుష గారు, ఒక మాట, 175 నియోజకవర్గాలు, లక్షల్లో కార్యకర్తలు, వేలల్లో నాయకులు, ఒక కుటుంబంలో 5గురు సభ్యులు ఉన్న కుటుంబంలోనే అనేక రకాల ఆలోచనలు, తీరు తెను చాలా తేడాగా ఉంటాయి. అది సరిచేసే విధానం ఎవరు చేయాలి? కుటుంబం పెద్ద చేయాలి. అదేవిధంగా ఈరోజు పిఠాపురంలో జరిగింది కూటమి మధ్య గొడవ కాదు. అక్కడ కొంతమంది అధికారులు అత్యుత్సాహం, అది ఏదైనా 4 గోడల మధ్య జరగాలి. ఈ విధంగా పబ్లిక్ గా కూటమి నాయకులు బాహాబాహి దిగటం సరైన ఆలోచన, సరైన చర్య కాదు. అది మా అధినాయకత్వం కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారైనా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారైనా. రాష్ట్రంలో సైకో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుండి పారదోలి ఒక సురక్షితమైన ప్రభుత్వాన్ని అందించేదానికి మాత్రమే కూటమి ఐక్యత కావడం జరిగింది, పార్టీలు కలవడం జరిగింది. పదవీకాంక్ష గాని అవసరాల కోసం గాని కలిసిన పార్టీలు కాదు ఈ కూటమి. ఈ రాష్ట్ర భవిష్యత్, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగ యువత యువకులు, ఈ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడతా ఉంది, అంధకార ఆంధ్రప్రదేశ్ గా తయారైంది. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే మనం అందరం కలిసి పోరాడాలి, కలిసి ప్రభుత్వాన్ని నడపాలని ఆలోచనలతో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధిష్టానం కలిసి తీసుకున్న నిర్ణయం. ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఎక్కడో కొంతమంది నాయకులు వాళ్ళ ఆలోచనలతోనో, వాళ్ళు అక్కడ ఉన్న ఒక 10 నిమిషాలు వాళ్ళు ఓపిక పట్టలేక వాళ్ళు ఏదైనా ఒక ఘటనకు దిగితే దాన్ని కూటమి మధ్య చీలిగ్గానో, లేదు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఏదో జరిగిపోతా ఉంది అనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అక్కడ ఏదైతే జరిగిందో అజయ్ గారు, ఇది ఫస్ట్ టైం కాదు. ఎప్పుడైతే అసలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కూడా కార్యకర్తల మధ్య ఎప్పుడూ ఏదో ఒకటి రగడ జరుగుతూనే ఉంది. కాబట్టి ఇవాళ ఇది పెద్ద టాపిక్ అయింది. ఎందుకంటారు అంటే ఇన్నిసార్లు లాస్ట్ మంత్ కూడా చూసాం మనం. ఆ రోజు కూడా లాస్ట్ మంత్ జరిగిన గొడవలో కూడా డిప్యూటీ సీఎం గారి ఫోటో పెద్దదిగా పెట్టారు, సీఎం గారి ఫోటో చిన్నదిగా పెట్టారనేది ఆ రోజు వివాదం. అంటే ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి ఆ ఏరియాలోనే, ఆ నియోజకవర్గంలోనే? పెండెం దొరబాబు గారికి, వర్మ గారికి జరిగిన గొడవ నేను కూడా మీ మీడియాలో ఉన్న వీడియోస్, విజువల్స్ చూడటం జరిగింది. ఈ రోజు పెండెం దొరబాబు గారు జనసేనలో ఉండొచ్చు, కానీ గతంలో వాళ్ళిద్దరూ వైరవర్గం, అపోజిషన్ పార్టీస్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ పాత తగాదాలో, ఆ పాత వర్గ గొడవలో, లేదా వాళ్ళ మధ్య ఉన్న ఏదైతే అంటే ఎవరిక్కడ బలవంతులు, తెలుగుదేశంలో నేను బలవంతుడిని, జనసేనలో నేను బలవంతుడిని. అసలు అక్కడ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని వదిలేసి అక్కడ వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవల్ని అది పార్టీకి చుట్టే ప్రయత్నం జరుగుతా ఉంది. నాకు అర్థమైన అంశం అంటే వీడియో విజువల్ చూస్తే, గతంలో పెండెం దొరబాబు గారు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే, ఆ రోజు ఎస్విఎన్ వర్మ గారు అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఖచ్చితంగా ఆయన మీద ఆ రోజు పోరాటం చేసి ఉంటారు వర్మ గారు. వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగి ఉంటుంది. అది మనసులో ఉంచుకొని ఈ రోజు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వీళ్ళిద్దరు బాహాబాహి దిగితే దాన్ని కూటమిలో చీలిగ్గానో, లేదా అధిష్టానం కంట్రోల్ చేయట్లేదనో అనే అంశం కరెక్ట్ కాదనేది నా ఆలోచన. ఎందుకంటే అనుష గారు,
అక్కడికి వర్మ గారు వెళ్తారని కానీ, వెళ్ళి అక్కడ అధికారులను ప్రశ్నిస్తారని కానీ, లేదా అక్కడ పెండెం దొరబాబు గారు వర్మ గారితో గొడవ పెట్టుకుంటారని కానీ, ప్రభుత్వం పార్టీలో అదే పనిగా ఒక నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయవు కదా. ఈ రాష్ట్ర అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి నియోజకవర్గ శాసనసభ్యులు అయినా ఆయన కూటమి కలయికలో కీలక భాగస్వామి. ఆయన ఆ రోజు కూటమి దేనికి కలవాలనుకున్నారు? ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కలవాలనుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన సారథ్యంలోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నమ్మి పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఆయన కీలక పాత్ర పోషణ జరిగింది. ఈరోజు ఏ నాయకుడైనా కింది స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ప్రతి నాయకుడు ఆలోచించాల్సిన అంశం, అధినాయకులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, అది ఆలోచన పెట్టుకొని కింది స్థాయిలో మనం పనిచేయాలి. చిన్న చిన్న ఇబ్బందులు, పొరపచ్చాలు ఉంటాయి ఖచ్చితంగా. ఒక 5గురున్న కుటుంబంలోనే అనేక రకాల ఆలోచనలు ఉన్నప్పుడు లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో నాయకులు ఉన్న 2 పార్టీల్లో ఖచ్చితంగా ఆలోచనలో లేకపోతే పనులు చేసే విధానంలో తేడాలు ఉంటాయి. కానీ దాన్ని పబ్లిక్ గా తీసుకొచ్చేసి ఈ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా ఉన్నారో, వాళ్ళ శ్రమని నీళ్లపాలు చేసే విధంగా కింది స్థాయి నాయకులు పనిచేయకూడదనేది 2 పార్టీల్లో, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలో అధినాయకత్వం ఆలోచన. అనుష గారు, ఎవరు కూడా రోడ్ల మీద పడి కొట్టుకోవాలనో ఏ పార్టీ కోరుకోరు. అవును అజయ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అలాగే ఇప్పుడు డిబేట్లో ప్రస్తుతం తూర్పుగోదావరి జనసేన వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు,